రమణమూర్తి మరి ఆలస్యం చేయకుండా ఊళ్ళో పెద్ద మనిషిగా పేరున్న సూర్యం మాస్టారి ద్వారా వివరాలు సేకరించాడు. కుటుంబం సాంప్రదాయం మంచిదే, కానీ ఆర్థిక పరిస్థితి బొత్తిగా హీనస్థితిలో ఉంది. వాటి గురించి రమణమూర్తి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతని తల్లి ఈ సంబంధంలో ఇంకా చాలా లోపాలు ఎత్తి చూపించింది. తండ్రి దేశాలు పట్టిపోయాడు. అసలు ఉన్నాడో లేదో, ఉంటే వస్తాడో రాడో తెలియని స్థితి. మేనత్త మొగునొదిలేసి ఎప్పటినుంచో పుట్టింటి పంచనే పడుంది. ఈ కారణాల నుంచి నిజం చెప్పాలంటే అంత పేదింటి పిల్లని కోడలుగా చేసుకోవడం పంకజానికి అసలు ఇష్టం లేదు. కాని ఆ మాట కొడుకు రమణమూర్తి ఖాతరు చేయలేదు. ఎందుకంటే తండ్రి పోయిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యత అంతా అతనే భుజాలకెత్తుకున్నాడు. రమణమూర్తి తండ్రి ఎంత సంపాదించేవాడో అంతా ఖర్చు పెట్టేవాడు. అతను పోయే సమయానికి దమ్మిడి ఆస్తి లేదు, పైసా అప్పు లేదు. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే అప్పటికే రమణమూర్తి ఉద్యోగస్తుడవడం. పంకజం విషయంలో భర్త యాజమాన్యం నుండి కొడుకు యాజమాన్యంలోకి మారినట్టయిందంతే. ఎందుకంటే రమణమూర్తి వంశం వాళ్ళకి ఏమున్నా లేకపోయినా పంతాలు పట్టుదలలు మాత్రం మహా ఎక్కువ. వాళ్ళు ఏదన్నా మాట అన్నారంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీదే నిలబడతారు. మహా పౌరుషం గలవారని పేరు. ఈ పంతాలు పట్టింపుల వల్లే బంధుగణం వారికి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయంలో మటుకు రమణమూర్తి తండ్రిని మించిపోయాడు. పంకజానికి తెలుసు భర్త చండశాసనుడని. అందుకు తగ్గట్టే నడుచుకుంది. రమణమూర్తి తర్వాత 15 సంవత్సరాలకు ఆ ఇంట్లో మళ్లీ పతాంజలి పుట్టాడు. వెంటనే ప్రమీల. ఈ చిన్నపిల్లలు రమణమూర్తి గూట్లో ఉంటే తప్పితే ఆమె పెంచలేదు. అందుకే రమణమూర్తి చెప్పింది దేనికి ఆమె కాదనలేదు. కాని కొడుకు పెళ్లి గురించి చాలా మంది తల్లుల్లాగే పంకజం కూడా ఆశలు పెంచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్న కొడుక్కి ఆస్తి అంతస్తు ఉన్న ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుందామనుకుంది. ఇటువైపు రమణమూర్తికి దన్ను ఎవరూ లేరు. కనీసం అత్తింటి వాళ్లైనా నలుగురున్నా వాళ్లైతే కాస్త తోడుగా ఉంటారనుకుంది. కాని ఏ విధంగా చూసుకున్నా ఈ సంబంధం తీసికట్టే. ఆస్తి అంతస్తు కుటుంబం ఏదీ సరిగ్గా లేదు. ఒక్క అందం ఉంటే మటుకు అందాన్ని కొరుకు తింటామా అని పంకజం అభిప్రాయం. ఎటు చూసినా ఏమాత్రమూ అనుకూలంగా లేని ఈ సంబంధానికి పంకజం ససేమిరా అనాలనుకుంది. కాని అంత ఖండితంగా అనలేకపోయింది. అందుకే మధ్యవర్తిగా వచ్చిన సూర్యం మాస్టారుతో స్వరాజ్యం వాళ్ల కుటుంబంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించింది ఆవిడ. వాళ్ళ తండ్రి దేశాలు పట్టిపోయాడట కదా. లేదమ్మా, దేశమాత పిలుపునందుకుని భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి తప్పించి స్వతంత్రం తెప్పించడానికి స్వతంత్ర యోధుడుగా ఉద్యమంలో పాల్గొన్నాడమ్మా మా పరమేశం. అది మా ఊరి వాళ్ళమంతా ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఎంతో ఆవేశంగా చెప్పారు సూర్యం మాస్టారు. సరి, మీరు చెప్పుకోవడానికేంలేండి. మొత్తానికి ఇప్పుడైతే తండ్రి లేని పిల్ల. మరి పెద్దరికం వహించి పెళ్ళెవరు చేస్తారట? పెదతండ్రులున్నారమ్మా, వాళ్ళ బాధ్యత సంతోషంగా తీసుకుంటారు. అంటే పెళ్లి చేసి చేతులు కడిగేసుకుంటారు. మరి అల్లుడి ముద్దు ముచ్చట్ల మాటేంటి? సూర్యం మాస్టారు కాస్త వెనక్కి తగ్గారు. పరమేశం కూతురని ఆపేక్షతో ఆ అన్నదమ్ములంతా కలిసి పెళ్లి చేయగలరు. కాని కట్న కానుకలు వాళ్ళెక్కడి నుంచి తేగలరు? అసలే బతికి చెడ్డవాళ్లు. వాళ్ల పిల్లల బాధ్యతలే ఇంకా వాళ్లకున్నాయి. కట్నం మాట చెప్పలేనమ్మా, కాని పిల్లని బోసిబొమ్మగా మట్టుకు పంపరు. మెళ్ళలోకి చేతులకి ఏమైనా పెడతారు. వాళ్ల గత వైభవం గుర్తున్న సూర్యం మాస్టారు హామీ ఇచ్చారు. పిల్ల పెళ్ళైతే చాలు అన్నట్టున్నారు వాళ్ళు. ఇంకా రమణమూర్తి కలగజేసుకున్నాడు. అమ్మా, వాళ్ల పెట్టుపోతలు ఎవరికి కావాలి? మనకేం తక్కువని? నిజమేరా, వాళ్ల పెట్టుపోతలు అక్కర్లేదు. కాని వాళ్ళు మన పెట్టుపోతల కోసం మన ఇంటి మీద పడతారే. అర్థం కాలేదు రమణమూర్తికి. అంటే ఓరి వెర్రినాగన్న, ప్రస్తుతం వాళ్ళు హీన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బొడ్డోడన్న తిలక్ వెన్ను ముదిరే వరకు ఆ తల్లిని మేనత్తని నువ్వే చూడాలి. ఇంకా మరి వాళ్ళక్కని పెళ్లి చేసుకుని బావు అంటూ నువ్వు వచ్చాక ఆ తిలకగాడు ఏవైనా అవసరాలుంటే అక్క అంటూ నీ పంచనే చేరతాడు. అసలు ఈ కుటుంబం సంగతి చూస్తుంటే నువ్వు పెద్ద కొడుగ్గా మమ్మల్ని చూడమే కాదు, అల్లుడుగా వాళ్ల బాధ్యత కూడా నెత్తిన వేసుకోవాల్సి ఉంటుంది. మీ నాన్న నీకేమిచ్చిపోయాడని? ఏదో అదృష్టం బాగుండి ఉద్యోగం మంచిది కనుక మనం బాగున్నాం. 2 నోళ్లకు బదులు 6 నోళ్లను మేపాలంటే ఎంత బరువో నువ్వే ఆలోచించుకో. రమణమూర్తి మాట్లాడలేకపోయాడు. ఆలోచిస్తున్నాడు. బాగా కాలిన ఇనుము మీద మరో దెబ్బ వేసింది పంకజం. ఆ పిల్ల మేనత్తట. పెళ్ళైన కొత్తలోనే మొగుణ్ణి వదిలేసిందట. అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటోందట. ఉత్తిపుణ్యాన ఏ మొగుడైనా పెళ్లాన్ని వదిలేస్తాడా ఏంటి? ఆవిడ పెంపకంలో పెరిగిందట ఈ పిల్ల. మరి మేనత్త పోలికలు వస్తాయో ఏంటో ఒకసారి ఆలోచించుకో. రమణ ఆలోచించాడు. బాగా ఆలోచించాడు. అతని కళ్ల ముందు నుంచి స్వరాజ్యం తొలగిపోవడం లేదు. చక్కని ఛాయ, లలిత భావాల్ని ప్రకటించే ఆ కళ్ళు, సరైన ఎత్తు,
లావు సన్నము కాకుండా ఉన్న శరీరాకృతి. స్వరాజ్యం నిర్మలమైన అందం అతన్ని నిద్రపోనివ్వడం లేదు. కాని తల్లి అభ్యంతరాలు తీసి పడేసేవిగా లేవు. వాళ్ళ కుటుంబం మరీ ఎంత హీనస్థితిలో ఉందేంటి? డబ్బు సరే, పరువు మర్యాదలు కూడా అలాంటివే. మరి మేనత్తని మొగుడెందుకు వదిలేశాడో అసలు సంగతి ఎవరికీ తెలీదు. రమణమూర్తి ఆలోచించిన కొద్దీ అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఈ తరం వాళ్లతోనే ఈ పేచీలన్నీ వస్తాయి. అసలు మామూలుగా స్వరాజ్యం తాతగారు జగన్నాథం గారంటే బాగా ఉన్నవాడు, ఊర్లోకెల్లా పెద్ద మనిషి అని పేరు. ఆ పేదింటి పిల్లను చేసుకున్నంతలో తమ వంశ మర్యాదకేమీ భంగం ఉండదు. కాని మరి అప్పటి వాళ్ల పేరు చెప్పి పెళ్లి చేసుకుంటారు సరే, వాళ్ళెప్పుడో పోయారు. కాని రేపొద్దట్నుంచి ఈ తరం వాళ్ళంతా వచ్చి తమ ఇంటి మీద పడితేనో వాళ్ళెవరని తను సాటివారికి పరిచయం చేయగలడు. దమిడి ఆస్తి లేని వాళ్ళని, మొగుడొదిలేసిన వాళ్ళని ఏమని తమ పరువు గల కుటుంబంలోకి ఆహ్వానించగలడు. రమణమూర్తి చాలా ఆలోచించాడు. స్వరాజ్యాన్ని వదులుకోలేడు, వాళ్ళని భరించలేడు. అందుకే ఒక నిర్ణయానికొచ్చాడు. స్వరాజ్యమనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకుపోయి తమ పెరట్లో పాతేసుకోవడమే. మరి తర్వాత వాళ్ళకి వీళ్ళకి రాకపోకలు కాని సంబంధ బాంధవ్యాలు కాని ఉండకూడదు. ఆ మొక్క తమ పెరట్లోనే పాతుకుపోయి పూలు పళ్ళు కాయాలి. అవి కేవలం తమ కుటుంబానికే చెందాలి. ఆ మొక్క ఎక్కడదని వాళ్ళెవరూ కనీసం ఆ పూల వాసనైనా పీల్చడానికి వీల్లేదు. పీలిస్తే ఆ గాలి మలినమైపోతుంది. రమణమూర్తి నిర్ణయం తీసేసుకున్నాడు. మధ్యవర్తిగా ఉన్న సూర్యం మాస్టారుతో అదే చెప్పాడు. మాస్టారు, పెళ్లి చేసి వాళ్ళు పిల్లని మాతో పంపించేయాలంతే. ఆ తర్వాత వాళ్ళు మా ఇంటివైపు తొంగి కూడా చూడకూడదు. మేం మళ్ళీ ఇటువైపు రాము. ఆఖరికి ఉత్తరాలు కూడా రాయడానికి వీల్లేదు. దీనికి ఇష్టమైతే ముహూర్తం పెట్టించమనండి. తనకు కావలసిందేంటో ఖచ్చితంగా చెప్పాడు రమణమూర్తి. తెల్లబోయారు సూర్యం మాస్టారు. సూర్యం మాస్టారు స్వరాజ్యం వాళ్ల కుటుంబానికి శ్రేయోభిలాషి. అప్పటికే ఆయన రమణమూర్తి స్వరాజ్యం అంటే ఇష్టపడుతున్నాడని, తల్లితో సంప్రదింపులు జరుపుతున్నాడని సరస్వతికి సుందరమ్మకి చెప్పాడు. మరింక వాళ్ల సంతోషానికి అంతు లేకుండా పోయింది. ఎందుకంటే స్వరాజ్యం పెదనాన్నలు బాబాయిలు కూడా అక్కడ సంబంధం ఉంది, సాయం వస్తారా అంటే ఇంటికి మగవారుగా పెద్దరికం వహించేందుకు కాదనరు. కాని సంబంధాలు వెతికి చూసి కుదిరిచి పెళ్లి జరిపించే స్తోమత అప్పటికి వారికి లేదు. వాళ్ళ సర్దుబాట్లతోనే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఖర్చు లేంది కనుక స్వరాజ్యం అంటే ప్రేమ అభిమానం చూపగలరు తప్పితే బాధ్యత మట్టుకు తీసుకోలేరు. ఇలాంటి సమయంలో దేవుడు పంపినట్టు సూర్యం మాస్టారు రమణమూర్తి విషయం చెప్పేసరికి స్వరాజ్యం అదృష్టానికి మురిసిపోయారు. అందమైనవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, ఈడు జోడు కుదిరినవాడు, తనంత తను స్వరాజ్యాన్ని కోరి చేసుకుంటానన్నాడంటే స్వరాజ్యం ఏమోలో రేకేసుకుని పుట్టిందని ఇంటిల్లపాది సంతోషించారు. కాని మళ్లీ ఆ సూర్యం మాస్టారే వచ్చి రమణమూర్తి పడే సందిగ్ధతను చెప్పేసరికి సరస్వతికి సుందరమ్మకి విన్నువిరిగి మీద పడినట్టే అయింది. స్వరాజ్యం తండ్రి పిచ్చివాడే దేశాలు పట్టి పోలేదని, దేశమాత పిలుపుకి స్పందించి వెళ్లాడని అందరికీ తెలుసు. కాని తండ్రి లేడు అనే మాటే పైకి కనిపిస్తుంది తప్పితే కారణాలు ఎవరాలోచిస్తారు? మేనత్త మొగునొదిలేసిందని నలుగురు చెప్పుకుంటారు తప్పితే ఎటువంటి పరిస్థితులందుకు దారి తీశాయో ఎవరాలోచిస్తారు? తమ తమ జాతకాల దుష్ప్రభావం స్వరాజ్యం మీద కూడా పడ్డం చూసి తలడిల్లిపోయారు తల్లి, మేనత్త. జీవితంలో చక్కగా స్థిరపడవలసిన పిల్ల కేవలం తమ వల్ల ఆ అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటుందంటే వాళ్ళకేం చేయడానికి తోచలేదు. ఆఖరికి వాళ్ల బాధ చూడలేక సూర్యం మాస్టారు రమణమూర్తి చెప్పిన విషయాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించారు. లాభం లేదమ్మా, పెళ్ళయ్యాక మీతో పూర్తిగా తెగదింపులు చేసుకుంటే తప్పితే వాళ్ళు పెళ్లి కొక్కునేలా లేరు. రమణమూర్తి మనసులో మాట బయట పెట్టాడాయన. వాళ్ళు తెల్లబోయారు. సూర్యం మాస్టారు వివరంగా చెప్పారు. పెళ్లి చేసి స్వరాజ్యాన్ని వాళ్ళకు అప్పగించేయడమే. మరింక ఆమెకి మీకు ఏ విధమైన మాటలు కాని, ఉత్తరాలు కాని, రాకపోకలు కాని ఉండకూడదు. వాళ్ళ పిల్లని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లని ఒక ఇంటిదాన్ని చేశామని, ఆమె జీవితానికో దారి చూపించామని మీరు సంతృప్తిపడి ఊరుకోవాలి తప్పితే మరింక స్వరాజ్యంతో ఎటువంటి సంబంధము పెట్టుకోవడానికి వీల్లేదని, మీరు దానికి ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది. స్వరాజ్యానికి తనదంటూ ఒక గూడు దొరుకుతుంది. మరి మీరు ఆలోచించుకుని చెప్పండి అన్నారాయన. ఏం చెయ్యాలో తోచలేదు వాళ్ళిద్దరికీ. అవును అందామంటే మళ్లీ పిల్ల కంటికి కనిపించదు, కాదందామంటే కాళ్ళదాకా వచ్చిన సంబంధాన్ని కాలదనుకున్నట్టవుతుంది. అసలు పిల్ల పెళ్లి చేయగలమా అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ సంబంధం వదులుకోవడానికి మనసు ఒప్పడం లేదు. ఆ రోజు మండువాలో మళ్లీ పెద్ద సమావేశమే జరిగింది. పెద్దండ్రులు, పినతండ్రులు ఈ సంబంధాన్ని వదులుకోవద్దు అంటున్నారు.
భగవంతుడు మీ అందున్నాడు కనుక, స్వరాజ్యం అదృష్టవంతురాలు కనుక ఈ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. పిల్లాడికి కాలంకర కాదనడానికి సినిమా హీరోలా ఉన్నాడు. కావాలని చేసుకుంటానన్నాడు. నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటాడు అన్నాడు స్వరాజ్యం చిన్న పెదనాన్న. చూడు సరస్వతి, కాళ్ళదాకా వచ్చిన సంబంధాన్ని కాలదనుకోవద్దు. మగవాళ్ళం మేం కాళ్ళరిగేలా తిరుగుతున్నాం కానీ మా పిల్లకి నెత్తిన తలంబరాలు పడలేదు. మరి దానికి తిరిగే వాళ్ళెవరున్నారు అన్నాడు పెదనాన్న. అది కాదన్నయ్య, మళ్ళీ పిల్ల మన కంట పడదంటే ఎలాగరా? అత్తారింట్లో ఎలా ఉందో అనే ఆదుర్ద ఉన్నదా మనకి అంది సుందరమ్మ. వెంటనే సుందరమ్మ మరదలు అందుకుంది. ఆ మా అక్క కూతురు సంగతి మీకు తెలియదేంటి? అన్నీ తెలుసు కదా అని ఎంతో మంచివాడని మేనల్లుడికి ఇచ్చి చేసింది. మా అక్క వాళ్ళ అమ్మాయిని వాళ్ళేం చేశారు? పెళ్ళైన 10 ఏళ్లైనా ఇప్పటికీ మళ్ళీ పిల్లని కళ్ళ చూడలేదు మా అక్క. ఏం చేస్తాం? ఎవరి అదృష్టాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడింత భీష్మించుకుని కూర్చున్నా ఈ అబ్బాయే రేపొద్దున పిల్లని తీసుకుని ఇంటికి రానువచ్చు. ఎవరు చెప్పగలరు? రేపేమవుతుందో ఎవరికీ తెలీదు. అన్నీ బాగున్నాయని చూసి చేసిన సంబంధాలే బిడిసి కొడుతున్నాయి. ఎవరి నుదుట ఏం రాసుందో పిల్లాడు ఇష్టపడి చేసుకుంటున్నాడు కనుక స్వరాజ్యాన్ని బాగానే చూసుకోవచ్చు. స్వరాజ్యం కూడా మంచి పిల్ల, సర్దుకుపోతుంది. ఈ సంబంధాన్ని మట్టుకు వదులుకోవద్దని అయినవారు కానివారు అందరూ నచ్చజెప్పారు. 18 ఏళ్ల స్వరాజ్యం మానసిక స్థితి డోలయమానంగా ఉంది. రమణమూర్తి చూపులను గురించిన తలపు ఆమెని రసరమ్య లోకాల్లోకి తీసుకువెళుతోంది. కాని మళ్ళీ అమ్మ దగ్గరికి రాకూడదంటేనే గుబులు పుడుతోంది. అమ్మని అత్తని అప్పుడప్పుడైనా చూడకుండా తనుండగలదా? ముఖ్యంగా తిలక్ ఒకే ఒక్క తోబుట్టువు. వాడికి తను, తనకి వాడు. రాగద్వేషాలకు అతీతంగా అనుబంధం స్థిరపడేది ఒక్క తోబుట్టువులతోనే. వాడిని చూడకుండా తనుండగలదా? ముఖ్యంగా రేపు వాడు దేశమంతా వెతికి నాన్నను తీసుకొస్తే తను నాన్నను చూడొద్దు? ఈ ఆలోచన వచ్చేటప్పటికి మటుకు స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది. తమ్ముణ్ణి చూడకుండా ఉండడం తన వల్ల కాదు కనుక తనకి పెళ్ళొద్దని చెప్పేసింది. తమ్ముణ్ణి నువ్వెందుకే చూడ్డం? వాడు మగపిల్లాడు, వాడే మనల్ని చూడాలి. అందుకోసం పెళ్లి మానుకుంటావే? సుందరమ్మత్తయ్య గట్టిగా అడిగింది. అది కాదత్తయ్య, మళ్ళీ ఇంకసలు మిమ్మల్ని తమ్ముణ్ణి అసలు చూడకుండా ఎలా ఉండడం? నాకెప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించదా? మీకు నన్ను చూడాలనిపించదా? సూటిగా అడిగింది స్వరాజ్యం. ఎందుకుండదే? తల్లిపేగు పిల్లని చూడాలని కొట్టుకుపోదు. కాని మా ప్రేమ నీ భవిష్యత్తుని పాడు చేయకూడదు కదే. మాకేంటి, పోయే కాలమే కాని వచ్చే కాలం కాదు. నీకా జీవితమంతా ముందే ఉంది. పిల్లాడు బుద్ధిమంతుడు. ఈ ఒక్క విషయంలోనూ నువ్వు నీ మనసు గట్టిపరుచుకుంటే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. మిమ్మల్ని చూడలేని సుఖం నాకొద్దు. సుందరమ్మ కాస్త గట్టిగా అడిగింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు మమ్మల్ని చూసేది? ఇప్పుడైనా రేపైనా నువ్వు అత్తారింటికి వెళ్లాల్సిందానివే. మమ్మల్ని ఏమైనా చూస్తే మగపిల్లాడు, వాడు చూస్తాడు. వాడు పెద్దయ్యేదాకా నేను చూడొద్దా? ఇప్పుడేం చూస్తున్నావని స్వరాజ్యం సుందరమ్మకి అర్థమయ్యేలా చెప్పింది. అది కాదత్తయ్య, ఇలాంటి షరతుల్లేని పెళ్లి చేసుకున్నాననుకో, అప్పుడు వస్తూ పోతూ మీ మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా. ఆరిందల స్వరాజ్యం చెప్పిన మాటలకి పొక్కున నవ్వింది సుందరమ్మ. ఓస్ని, అదా నువ్వనేది? ఇది ఆంధ్రాడపిల్లలు అనే మాటేలే. ఆ మూడు ముళ్ళు పడి ఒక సంసారం అంటూ ఏర్పడ్డాక ఒక్కసారి చూడాలనుంది రమ్మన్నా కూడా మా ఆయనకి హోటల్ భోజనం పడదు, నేను రాను అనే ఆడపిల్లల్ని ఇంతమందిని చూశాను నేను. ఆ గడిలో పడేవరకేనే, తర్వాత అందులోంచి ఎవరూ బయట పడలేరు. ఈ పిల్లాడు ఆ షరతు పెట్టడం వల్ల అదేదో భూతంలా నీకు కనిపిస్తోందంతే. చాలా తేలిగ్గా తీసి పడేసింది సుందరం అత్తయ్య స్వరాజ్యం అనుమానాన్ని. స్వరాజ్యం తల్లిని అడిగింది. అమ్మా, నన్ను మళ్ళీ చూడకుండా నువ్వు ఉండగలవా? సరస్వతి ఏడ్చేసింది. ఆఖరికి ఒక్కొక్క ముక్క కూడబలుకుంటూ చెప్పింది. చూడమ్మా, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. కాని పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు, గుళ్ళో పురాణాలు వింటున్నప్పుడు కొన్ని మంచి మాటలు, నాకు చాలా నచ్చిన మాటలు కొన్నున్నాయి. కణవ మహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపుతూ ఒక మాట అన్నాడట. గుళ్ళో శాస్త్రులు గారు చెప్పారు. నేను శకుంతలని పెంచిన తండ్రిని, అంత మాత్రమే. అటువంటి నాకే కూతురు నన్ను వదిలి అత్తవారింటికి వెళుతుందంటే గుండెల్ని పిండేసేంత బాధగా ఉందే. అటువంటిది నిజంగా కన్నతండ్రులు వాళ్ళ ఆడపిల్లని అత్తారింటికి పంపుతుంటే ఎటువంటి బాధ పడాల్సి వస్తుందో కదా అన్నాడట. అలా ప్రతి తల్లిదండ్రులకి ఈ బాధ తప్పనిసరమ్మా. ఈ ప్రేమ నిన్ను కట్టిపడేయకూడదు. ఇది కాకపోతే ఇంకో పెళ్ళైనా చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్ళాలి, తప్పదు. ఇక్కడ మనకి మరీ బాధగా కనిపిస్తోంది. ఆ అబ్బాయి పెట్టిన షరతు నిజమే, చాలా దారుణంగానే ఉంది. కాని నిజంగా కనుక మేము నీకు సంబంధాలు చూసి చేసే ప్రసక్తే కనుక వస్తే ఇంతటి సంబంధాన్ని మేం తేలేము. అంత గొప్ప సంబంధం. అందుకని ఈ పెద్ద సంబంధం అన్న విషయం ముందు ఆ అబ్బాయి పెట్టిన షరతు చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.
మనం మగదిక్కులేని వాళ్ళం. ఇది కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధం. ఇవన్నీ కలుపుకుని చూస్తే ఆ షరతులు ఒప్పుకుంటే తప్పులేదనిపిస్తోంది. నువ్వు కాదు, నేను కాదు, ఏ ఆడపిల్లైనా పెళ్ళైన కొన్నాళ్ల వరకే పుట్టింటి వారి కోసం బెంగ పెట్టుకుంటుంది. పిల్లలు పుట్టి తనకొక కుటుంబం అంటూ ఏర్పడ్డాక ఇంకా పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళంతా దూరంగా అనిపిస్తారు. ఇది లోక సహజం అతను పైకి చెప్పాడు. కానీ నిజంగా మన కుటుంబాల్లో జరుగుతున్నదదే. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. నీకు అతను నచ్చాడా లేదా అన్నదే చెప్పు. సరస్వతి మాటలు విన్న స్వరాజ్యానికి తన భవిష్యత్తు బాగుండడం కోసం తల్లి ఎంత బాధని గుండెల్లో నొక్కిపెట్టిందో గ్రహించి మాట్లాడలేకపోయింది. తిలక్ని అడిగింది. బావగారు చాలా బాగున్నారక్క అన్నాడు వాడు మెరుస్తున్న కళ్ళతో. అక్కని పెద్ద ఉద్యోగస్తుడు ఇష్టపడి చేసుకుంటున్నాడన్న మాట వరకే వాడికి అర్థమైంది. దాని తర్వాత విషయాలేమీ పట్టించుకునే వయసు వాడికి అప్పటికి లేదు. స్వరాజ్యం పెదనాన్న కూతురైతే నువ్వెంత ఆలోచిస్తున్నావు గాని నేనైతే ఎప్పుడో ఎగిరి గంతేసి ఒప్పుకుందును. అంతటి వాడు పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఇంకా ఏ ఆడపిల్లైనా ఈ ఇంటికి రమ్మంటే మట్టుకొస్తుందా? ఇక్కడేముందని అంది. కాని స్వరాజ్యానికి అలా అనిపించలేదు. అంతా ఇక్కడే ఉందనిపించింది. ఏ విషయం తేల్చుకోలేకపోతుంది. పెళ్లికంత ప్రాముఖ్యతుందా? రమణమూర్తి చేసుకుంటానండం అనేది నిజంగా అదృష్టమా? అదే ఆలోచిస్తూ పెదనాన్న గదిలోకి వెళ్ళింది. పెద్దదొడ్డమ్మ, రారా పెళ్లి కూతురా, ఏం మంత్రం వేశావేంటి ఆ పిల్లాడికి? కాస్త మా అమ్ములకు కూడా చెప్పవు అంది. స్వరాజ్యం అక్కడి నుంచి తప్పుకుని చిన్న పెదనాన్న గదిలోకి వెళ్ళింది. పెద్దింటి కోళ్ళ అవబోతున్నాం. లేకి బుద్ధులు ఉండకూడదు. కాస్త మీ అమ్మని జాగ్రత్తగా ఉండమను అంది రమణ దొడ్డమ్మ. స్వరాజ్యానికి అర్థం కాలేదు. అమ్మేం చేసింది? అక్కడి నుంచి బాబాయ్ గదిలోకి వెళ్ళింది పిన్నిని అడుగుదామని. పిన్ని, మా అమ్మేది? మీ అమ్మ ముష్టడుకుంటోంది అంది విసుగ్గా. షాక్ కొట్టినట్లయింది స్వరాజ్యానికి. ముష్టా? అవును ముష్టే. ఇంటింటికి వెళ్ళి నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను, నా పిల్ల పెళ్లి కుదిరితే ముష్టెత్తి కొండకొస్తానన్నాను అని అందరిళ్ళకి పోయి అడుక్కుంటోంది దూకుడుగా చెప్పింది పిన్ని. పరిగెట్టినట్లే ఇంట్లోంచి బయటపడి వీధిలోకొచ్చింది. అత్తయ్య, అమ్మేది? అరుగు మీద కూర్చున్న సుందరమ్మత్తయ్యని అడిగింది. సూర్యం మాస్టర్ ఇంటికెళ్ళినట్టుందే అందావిడ. అవతల వీధిలో ఉంది సూర్యం మాస్టర్ ఇల్లు. పరిగెడుతున్నట్టే వెళ్ళింది. స్వరాజ్యం, అదిగో అమ్మ. పెరటి తలుపు తీసిలేదేమో వీధి గుమ్మంలోంచే మాస్టరింట్లోకి వెళుతోంది. కట్టుకున్న బొద్దంచు వరవయూరు చీరని భుజాల చుట్టూ లాక్కుంది. జుట్టు వేలిముడి వేసుకుంది. చేతులకి మట్టి గాజులు, కాళ్లకి సన్నని వెండి పట్టీలు, మట్టెలు. తల వంచుకుని వాళ్ల వాకిట్లో కడుగు పెడుతోంది. అమ్మా అంటూ ఆమెని చేరుకుంది స్వరాజ్యం. అరుగు మీద కూర్చున్న మేస్టారు అమ్మని చూడగానే గౌరవంగా లేచి నిలబడి భుజం మీదున్న తువ్వాల్ని భుజాల మీదుగా కప్పుకుంటూ రండమ్మా అంటూ పక్కకు తప్పుకుని లోపలికొక్క కేక పెట్టారు. ఇదిగో జగన్నాథం గారి కోళ్ళొచ్చారు చూడు అంటూ. సరస్వతి లోపలికి నడిచింది. అమ్మేం చేస్తోంది అర్థం కాకుండా స్వరాజ్యం కూడా సరస్వతిని అనుసరించింది. లోపల నుంచి సూర్యం మేస్టారి భార్య గబగబా గుమ్మందాకా వచ్చారు. రెండోదిన అంటూ సరస్వతి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. నట్టింట్లో ఆగింది సరస్వతి. రెండు చేతులతోనూ పమిట కొంగుని జోలులా పట్టుకుని దానిని మేస్టారి భార్య ముందుంచి, పిల్ల పెళ్లి కోసం కొండకొస్తానని మొక్కుకున్నాను, మీకు చేతనేనంత అంది. చాలా చాలా నెమ్మదైన గొంతుతో అడిగి అడగనట్టు. మేస్టారి భార్య కదిలిపోయారు. గబగబా లోపలికెళ్లి 2 నిమిషాల్లో ₹1 కాసు తెచ్చి సరస్వతి కొంగులో వేశారు. ఆవిడ దాన్ని తీసుకుని కొంగికి ముడివేసుకుని వెనుతిరిగింది. మేస్టారి భార్య అమ్మ భుజం మీద చేయి వేసి, దేవుడున్నాడుదినా, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. సరస్వతి, ఆమెతో పాటు ఆలోచనలు స్తంభించిపోయిన స్వరాజ్యం ఒకరి వెనకాల ఒకరు నెమ్మదిగా ఇంటికొచ్చేటప్పటికి సుందరమ్మత్తయ్య గొంతు గట్టిగా వినిపిస్తోంది. అది చేసిన తప్పేంటర్రా అలారుస్తారు? ఆంధ్రాలకే పోయి ఆ ముష్టెత్తడమేంటి అంది పిన్ని. పాపం అది దేవుడికి మొక్కుకుందర్రా. స్వరాజ్యం సుందరమ్మత్తయ్యని అడిగింది. అత్తయ్య, అన్నవరం వెళ్ళడానికి ఆ మాత్రం డబ్బులు మన దగ్గర లేవా? దానికి ఆంధ్రాలకే వెళ్ళి అడగడం ఎందుకు? అది కాదే, నీకు పెళ్లి కుదిరితే కొండకెళ్లి రావడానికి డబ్బు సమస్య లేదిక్కడ. మీ అమ్మ బెంగేంటంటే తన జాతక దుష్ప్రభావం నీ మీదెక్కడ పడుతుందోనని. తన డబ్బుతో కాకుండా ఇంకే తల్లి చేతి పుణ్యంతోనైనా నువ్వో ఇంటిదానివవుతావని దాని నమ్మకం. ఏ తల్లి చేతిలో ఏ పుణ్యం ఉందో, ఏ అమ్మ చేతిలో ఏ మహత్తుందోనని దాని ఆశ. 4 అమ్మల దయతో దేవుడి దగ్గరకొస్తానని మొక్కుకుంటే వాళ్ళ పుణ్యఫలం కాస్తేనా నీకు దక్కుతుందని మీ అమ్మ పాపం అలా చెప్తోంది. మరొకరు ముందు చేయి జాపే దౌర్భాగ్యమంతా తను అనుభవించి పెళ్ళయ్యే అదృష్టం నీకు కలగాలని మీ అమ్మ ఉద్దేశం. అయినా అది పరాయి వాళ్ల ఇళ్లకెక్కడికి వెళ్లలేదు.
మీ పెద్దమ్మలు పిన్నమ్మల దగ్గరికే వెళ్ళింది. వాళ్ళు తలో పావలా ఇచ్చారు. బయటకంటూ వెళ్ళింది ఒక్క సూర్యం మేస్టారింటికే. వాళ్ళేమీ అమ్మని చిన్నపుచ్చరు కదా. ఈ డబ్బు కొండకు వెళ్ళడానికి ఎలాగూ సరిపోదు. కానీ కొండకెళ్లే డబ్బులలో ఇది కూడా కలుపుకుంటే అందరి ఆశీర్వచనాలు నీకుంటాయని మీ అమ్మకేంటో పిచ్చి ఆశ. అయినా దాన్ని ముష్టి అని ఎవరు అనరు, అనుకోరు. ఏవైనా అనుకున్న పనులు జరగకపోతే తమ జాతకం బాగోలేదేమో, మరి ఎవరి చేతిలో ఏ పుణ్యం ఉందోనని చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా ఇలా చేస్తుంటారు. అదేం తప్పు కాదే, దేవుడికి మొక్కుకున్న ముక్కు అన్నమాట. మరైతే వాళ్ళందరూ మీ అమ్మ అడుక్కుంటోంది అని అంటున్నారు కదా. వాళ్ళకి కడుపు మంట. వాళ్ళ పిల్లలకింకా పెళ్లిళ్లు కుదరలేదని, నీకు బంగారం లాంటి సంబంధం వచ్చిందని వాళ్ళలా గింజుకుంటున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీకో మాట చెప్పనా? కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతుంటారు. అటువంటప్పుడు వాళ్ళ జాతకాలు మంచివి కావేమోనన్న అనుమానంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లాడు పుట్టగానే వీధిలో పడుకోబెట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి వాడు మా పిల్లాడు కాదు, వీధిలో దొరికాడు అని చెబుతారు. ఎందుకు? ఆ పిల్లాడైనా బతికి బట్టకడతాడని. ఇది కూడా అలాంటిదే. స్వరాజ్యం నిశ్చేష్ట అయింది. తనను ఇంటిదాన్ని చేయడానికి అమ్మ ముష్టెత్తడానికి కూడా సిద్ధపడిందా? మరొకరి ముందు కొంగు చాపిందా? అమ్మ గుండెల్లో ఎంత దుఃఖాన్ని దిగమింగుకునుండాలి. ఏమైనా ఇవ్వండని ఆ 4 మాటలు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసుండాలి. దానికి తోడు ఇంట్లో వాళ్ల దెప్పుళ్ళు. చేయి చాపి మరొకరిచ్చిన పావల అర్ధా తీసుకుని కొంగున ముడేసుకుని తలంచుకుని నెమ్మదిగా వస్తున్న అమ్మని చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకునొచ్చింది. ఆ అమ్మ ఒళ్ళో పడుకుని బోరుని ఏడ్చింది. ఈ సంబంధం కనుక తను కాదంటే వాళ్ల గుండెల మీద కుంపట్లా ఉండిపోతానన్న నిజం స్వరాజ్యం గుండెల్లో ఏ మూలం మొదలై బుర్రంతా తినేస్తోంది. రసరమ్య లోకాల్లోకి తీసుకువెళతాను రమ్మన్న రమణమూర్తి చూపు అతను పెట్టిన షరతు వినగానే ఆ లోకాలన్నింటినీ మనసులోనే సమాధి చేసేసింది. ఇంకా తన మనసు స్పందించకూడదు. తన వాళ్ళు అనే మాట తలపుల్లో కూడా రానీకూడదు. ఇక్కడ వాళ్ల గుండెల మీద కుంపటి దిగాలి. అక్కడ వాళ్ళింట్లో దీపం వెలిగించాలి. స్వరాజ్యం మనసుని స్తబ్దంగా చేసుకుంది. సంతోషం, విచారం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. పెళ్లి జరుగుతోందన్న సంతోషాన్ని రమణమూర్తి పెట్టిన షరతు మింగేసింది. ఏమాత్రం స్పందన లేని మనసుతో ఒక మరబొమ్మల ఆ పెళ్లి కొప్పుకుంది. ఇంగువ కట్టిన గుడ్డలాంటిది స్వరాజ్యం వాళ్ల కుటుంబం. ఆస్తులు పోయినా పొరుగు మర్యాదలు, అలవాట్లు వదులుకోలేదు వాళ్ళు. ఉన్నంతలో ఘనంగానే చేశారు పెళ్లి. మెడలోకి, చెవులకి, చేతులకి కలిపి మొత్తం 10 కాసుల వరకు చేర్చి సాలాంకృత కన్యాదానమే చేశారా ఇంటి వాళ్ళు. మర్యాదలు మరి కాస్త ఎక్కువగానే జరిపారు. అన్నీ జరిపించుకుని కుందనం బొమ్మ లాంటి స్వరాజ్యాన్ని వెంట తీసుకుని తల్లి, తమ్ముడు, చెల్లెలతో సహా అతను ఉద్యోగం చేస్తున్న ఊరు నాగపూర్ వెళ్లిపోయాడు రమణమూర్తి. అంతే, మళ్లీ ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు స్వరాజ్యం.